రేవంత్ రెడ్డి నువ్వు చేయాల్సింది పరిపాలన. ప్రజల్ని ఎట్లా బాగా చూసుకోవాలి, ఆపదలు వస్తే వాళ్ళని ఎట్లా కాపాడాలి, లేకుంటే వాళ్ళకి సమస్యలు వస్తే ఎట్లా తీర్చాలని ఆలోచించాలి. కానీ ప్రతిపక్షం ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మీద వాళ్ళ సోషల్ మీడియా మీద కేసులు పెట్టే దమ్ము నీకు లేదు. కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఎట్లా పగ తీర్చుకోవాలి, సోషల్ మీడియాలో ఎవరెవరు పోస్టులు పెడుతున్నారు వాళ్ళని ఎట్లా దొరకబడదాం, ఇదే నువ్వు చూడాల్సింది. సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెడుతున్నా ఎట్లా దొరకబడదాం, ఇదే నువ్వు చూడాల్సింది. ఖమ్మంలో వరదలు వచ్చినాయి, వరద బాధితులను ఆదుకోండి, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తే, నీ చేతగాని తనాన్ని, నీ పరిపాలన వైఫల్యాన్ని ప్రశ్నిస్తే నువ్వు కేసులు పెడతావా? నేను ఏం చేసినా దిలీప్ పొంతేమన్నా, మా దిలీప్ పొంతేమన్నా ఏం చేసింది నీకు? ఆయన కేవలం ప్రశ్నించిండు కదా, ఆదుకోండి, వరద బాధితులను ఆదుకోండి, ఇంత చేతగాని వైఫల్యంతో బతకండి అని చెప్తే ఇట్లాంటి కేసులు పెట్టుడేనా? అంటే నేను అడగొద్దు, నువ్వు చేత కాకుండా ప్రజల్ని చంపుకుంటా, ప్రజలు సస్తుంటే కూడా నువ్వు తమాషా చూసుకుంటుంటే మేము గమ్మున కూర్చోవాలి. మాకు అడిగే హక్కులు లేవు, అధికారాలు లేవు. నిన్నగాక మొన్న నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో అందుల ఇండ్లు కూలగొట్టిండ్రు, గుడ్డి వాళ్ళ మూగవాళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు, వికలాంగుల ఇండ్లు కూలగొట్టిండ్రు. వాళ్ళు వర్షానికి తడుస్తే ఎంత తిప్పలు పడరో తెలుసా నీకు? వాళ్ళు ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్నారో కనీసం అదైనా అవగాహన ఉందా? తిండికి తెలియని వాళ్ళని తీసుకుపోయి నువ్వు అట్లా ఇల్లు కళ్ళగొడితే వాళ్ళు ఏమైతుండని ఆలోచించలే. కనీసం నువ్వు స్పందించలే, నీ ఎమ్మెల్యే స్పందించలే. ఇవన్నీ పట్టించుకోకుండా నిన్ను ప్రశ్నించినందుకు, నీ పాలనా వైఫల్యం ప్రశ్నించినందుకు నువ్వు అరెస్ట్ చేస్తావు. ఇప్పుడు ఖబర్దార్ బిడ్డగా గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా మాకో రోజు వస్తుంది. నువ్వు ఈరోజు దిలీప్ అని అరెస్ట్ చేసినట్లు కాదు, ఖచ్చితంగా మాకో రోజు వస్తుంది, నీకో రోజు వస్తుంది. నిన్ను మేము చూసుకుని ఇంకా నీకో రోజు వస్తే అప్పుడు చూసుకుంటాం. గుర్తుపెట్టుకో, నిన్ను వదిలేదే లేదు. రేవంత్ రెడ్డి నువ్వు చేయాల్సింది పరిపాలన. ప్రజల్ని ఎట్లా బాగా చూసుకోవాలి, ఆపదలు వస్తే వాళ్ళని ఎట్లా కాపాడాలి, లేకుంటే వాళ్ళకి సమస్యలు వస్తే ఎట్లా తీర్చాలని ఆలోచించాలి. కానీ ప్రతిపక్షం ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మీద వాళ్ళ సోషల్ మీడియా మీద కేసులు పెట్టే దమ్ము నీకు లేదు. కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఎట్లా పగ తీర్చుకోవాలి, సోషల్ మీడియాలో ఎవరెవరు పోస్టులు పెడుతున్నారు వాళ్ళని ఎట్లా దొరకబడదాం, ఇదే నువ్వు చూడాల్సింది. సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెడుతున్నా ఎట్లా దొరకబడదాం, ఇదే నువ్వు చూడాల్సింది. ఖమ్మంలో వరదలు వచ్చినాయి, వరద బాధితులను ఆదుకోండి, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తే, నీ చేతగాని తనాన్ని, నీ పరిపాలన వైఫల్యాన్ని ప్రశ్నిస్తే నువ్వు కేసులు పెడతావా? నేను ఏం చేసినా దిలీప్ పొంతేమన్నా, మా దిలీప్ పొంతేమన్నా ఏం చేసింది నీకు? ఆయన కేవలం ప్రశ్నించిండు కదా, ఆదుకోండి, వరద బాధితులను ఆదుకోండి, ఇంత చేతగాని వైఫల్యంతో బతకండి అని చెప్తే ఇట్లాంటి కేసులు పెట్టుడేనా? అంటే నేను అడగొద్దు, నువ్వు చేత కాకుండా ప్రజల్ని చంపుకుంటా, ప్రజలు సస్తుంటే కూడా నువ్వు తమాషా చూసుకుంటుంటే మేము గమ్మున కూర్చోవాలి. మాకు అడిగే హక్కులు లేవు, అధికారాలు లేవు. నిన్నగాక మొన్న నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో అందుల ఇండ్లు కూలగొట్టిండ్రు, గుడ్డి వాళ్ళ మూగవాళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు, వికలాంగుల ఇండ్లు కూలగొట్టిండ్రు. వాళ్ళు వర్షానికి తడుస్తే ఎంత తిప్పలు పడరో తెలుసా నీకు? వాళ్ళు ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్నారో కనీసం అదైనా అవగాహన ఉందా? తిండికి తెలియని వాళ్ళని తీసుకుపోయి నువ్వు అట్లా ఇల్లు కళ్ళగొడితే వాళ్ళు ఏమైతుండని ఆలోచించలే. కనీసం నువ్వు స్పందించలే, నీ ఎమ్మెల్యే స్పందించలే. ఇవన్నీ పట్టించుకోకుండా నిన్ను ప్రశ్నించినందుకు, నీ పాలనా వైఫల్యం ప్రశ్నించినందుకు నువ్వు అరెస్ట్ చేస్తావు. ఇప్పుడు ఖబర్దార్ బిడ్డగా గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా మాకో రోజు వస్తుంది. నువ్వు ఈరోజు దిలీప్ అని అరెస్ట్ చేసినట్లు కాదు, ఖచ్చితంగా మాకో రోజు వస్తుంది, నీకో రోజు వస్తుంది. నిన్ను మేము చూసుకుని ఇంకా నీకో రోజు వస్తే అప్పుడు చూసుకుంటాం. గుర్తుపెట్టుకో, నిన్ను వదిలేదే లేదు.